నమస్తే లలిత గారు. నమస్తే అందరికీ, అందరూ బంధువులకి, మన ఆత్మ ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారం. ఓకే. సో సో ఎస్ ఫ్రెండ్స్, మనము ఈరోజు మన జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. సో యా 12th టాపిక్ అందరికీ గుర్తుందా? అందరు నోట్బుక్ కొంచెము రాసుకోండి మాస్టర్స్. కొంచెం మీరు నోట్స్లో రాసుకుంటే ఏంటంటే మనం కంటిన్యూయేషన్గా చేసుకున్నప్పుడు మీకు మళ్ళీ ఎక్కడి వరకు ఉంది ఏంటని మీకే మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఇలా వింటూ ఉంటే మనకు జన్మలు జన్మలు కూడా సరిపోవు. ఎన్నో జన్మల నుండి విని విని ఉన్నాం మనము. అన్నీ మన ఆత్మలో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి అంత జ్ఞానము. మళ్ళీ ఇప్పుడు కూడా వింటూనే ఉంటే మరి ఎన్ని సంవత్సరాలు విందాము? అవునా కదా? సో వెంటనే మనం చెప్పగలగాలి, ఓకే ఇదిగో ఇది ఈ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు లలిత గారు ఎలా చెప్పారు, తను ఎలా బుక్ పెట్టుకుంటున్నారు, ఒకరిని చూసి నేర్చుకోవాలమ్మా మనము అందరము. ఓకేనా? ఇంత చక్కగా వస్తున్నారు కదా, టైం కేటాయించి వస్తున్నారు కాబట్టి మనం ఇంకొంచెం శ్రద్ధగా నేర్చుకుందాము. ఓకే. సో యా 12వ చాప్టరు. సో లాస్ట్ టాపిక్లో మనము చేసుకున్నాము ఎందుకు అలా శోకిస్తున్నావు. ఓకే. పండితుడు పామరుడి గురించి చెప్పారనమాట ఇందులో. ఓకే. అందరి గురించి అన్నిటి గురించి దుఃఖించేవాడు పామరుడు, తెలిసినవాడు పండితుడు అని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకే. పండితుడు దేని గురించి ఏడవడు, ఏవి చేయాలో అవి చేసుకుంటూ పోతాడు. ఓకే. సో అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 12th శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మీరు చెప్పాలి అనుకుంటే, మీరు చదవాలి అనుకుంటే చదవండి. మీరు ఒకవేళ చెప్తాను అని అంటే నేను వెయిట్ చేస్తాను. ఎవరికన్నా ఉందా ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలని? ఓకే. దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలేండి. ఓకేనా? ఇప్పుడు మనము జస్ట్ చెప్పుకుందాం. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటే కూడా అది ఎంతో మనకి మనలో ఉన్న బ్లాకేజెస్, మనలో ఉన్నవి అన్నీ కూడా, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా కొంచెం రిలీజ్ అవుతాయి. ఓకే. ఆ శక్తివి అన్నీ మన లోపట అడుగున అంటుకోపోయినవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయి. దానికోసం మనము ఉచ్చారణ కూడా చాలా చేయాలి. నేను అనుకునేదాన్ని ఏముందిలే ఉచ్చారణ రావట్లేదు కదా అని. కానీ దాని యొక్క విలువ నేను తెలుసుకున్న తర్వాత నేను కొంచెం ఎక్కువ టైం పెట్టి దాన్ని ఉచ్చరించడానికి, పలకడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. సో ఈ శ్లోకంలో ఏమి చెప్తున్నారు అని అంటే, నేను ఇదివరకు ఏ కాలంలో లేనట్టు కాదు. ఓకే. నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. ఇదే విధంగా ఈ రాజులందరూ ముందు కాలంలో ఉన్నారు. అంతేకాదు మనమందరం కూడా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఉంటాము. ఓకే. సో అంటే ఏందన్నట్టు, దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే మనమందరము ఈ సృష్టిలో భాగమయ్యే ఉన్నాము. అంతే కదా? అందరికీ క్లియరే కదా? మనము ముందు రాముడు ఉన్నప్పటి నుండి, కృష్ణుడు ఉన్నప్పటి నుండి మనం ఉన్నామా లేమా? చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే మన డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఉన్నామా? సృష్టి మొదలైనప్పటి నుండి ఎస్ ఉన్నాము. ఈ ఈ సృష్టిలో మనం కూడా భాగమై ఉన్నాము. మనమేమో అనేస్తాము, ఈ బాధలన్నీ ఎవర్రా కనిపెట్టారు, ఎవర్రా ఇచ్చారు అని చెప్పి. ఓకే. కానీ మనం కూడా భాగమే కదా, అందుకే మనల్ని కూడా దేవుళ్ళు అంటున్నాము. మనం కూడా దేవుళ్ళమే, మనం కూడా ఈ సృష్టిలో భాగమే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పటికీ ఉన్నాము. ఈ శ్లోకంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పటికీ ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, తర్వాత కూడా ఉండబోతాం. మళ్ళీ మనం ఒకవేళ చనిపోయామనుకోండి, ఎక్కడికి పోతాము? మళ్ళీ మనము ఆ స్వర్గలోకంలోనే వెళ్తాము. ఆ స్వర్గలోకంలో మళ్ళీ ఏంటి, మళ్ళీ మనమందరము ఎవరైతే మన తల్లిదండ్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ అక్కడ కలుసుకుంటాము, మన యొక్క ప్రణాళికను బట్టి. అందుకే ఇక్కడ చక్కగా మనం ఉన్నప్పుడే మన ప్రణాళిక అనేది గట్టిగా చేసుకోవాలి. ఓకేనా? దానికోసము మనం ఎక్కువ ఈ భూమి మీద మనం తెచ్చుకున్న ఈ బాధలు, ఆ కర్మలు అవన్నీ కూడా వాటిని దాటి మన ఆత్మజ్ఞానంలోకి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ ఆత్మజ్ఞానం సంపాదించి నలుగురిని పంచి
తర్వాత మనము మన బాట ఏంటి, నెక్స్ట్ బాట ఏంటి అనేది ఇక్కడ ఉన్నప్పుడే, ఈ జీవితంలోనే నెక్స్ట్ బాట వేసుకోవాలి. అక్కడ మనము స్వర్గంలో వెళ్ళి కాదు, ఇప్పుడు ఏం చేస్తామో దాన్ని బట్టే మనము మన యొక్క నెక్స్ట్ ప్రణాళిక, వచ్చే పైకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాము అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సహాయం చేసి ఉన్నామనుకోండి, అన్నీ చేసి మనం ఇవన్నీ మన అన్నీ దాటేసుకొని వెళ్ళి సహాయం చేసే స్థాయిలో ఉన్నామనుకోండి, మనం పైకి వెళ్ళినాక కూడా అదే చేస్తాము. లేకపోతే ఏం చేస్తాము, మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి అందరము చక్కగా ఏవేవి తెచ్చుకున్నామో అవన్నీ మనం కాదు, మనము శరీరం కాదు, మనం ఈ ఈ మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. ఓకే, కానీ అవే వాటిలోనే మనల్ని అవే పీడిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే భ్రమ, అవన్నీ భ్రమను మనం నిజం అనుకొని దాంట్లోనే మునిగి ఉన్నాము. ఓకేనా? ఎప్పుడైతే మనం అది కాదు అనుకుంటున్నామో వాటి నుండి కొంచెం ఉపశమనం దొరుకుతుంది మనకి. అవునా కదా? ఓ ఈ బాధ నేను కాదు అంటే ఎంత చక్కగా అనిపిస్తుంది. జస్ట్ చెప్పండి మీరు, యా నేను ఈ బాధ కాదు అన్నప్పుడు వెంటనే మనము దాని నుండి పక్కకు తొలగిపోతున్నాము. ఏం చేస్తున్నాం మరి, పోతుందా మేడం నేను బాధ కాదు అనగానే బాధ తొలగిపోతుందా అని మీకు అనిపిస్తుండొచ్చు. ఉపశమనం జరుగుతుంది, అది తొలగిపోతుంది. ఎక్కువగా అంటూ ఉంటే దాన్ని సాక్షిభూతంగా మనం చూస్తాము. ఓకే, ధ్యానంలో ఏం చేస్తున్నాం మనము, ఆలోచనలు వచ్చినా మనము సాక్షిగా చూస్తూ ఉన్నాము. అప్పుడు సాక్షిగా చూస్తున్నప్పుడు అంటే ఏమన్నట్టు, సాక్షి భావమే మన యొక్క అసలైన స్వరూపము, ఆత్మస్వరూపము, ఆత్మ సాక్షాత్కారము, సాక్షిభూతమే మనము. దాన్ని ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. అదే మనము. ఎందుకంటే సృష్టి పుట్టకముందు అంత అలా సాక్షిభూతంగా ఎలా అవేర్నెస్లో ఉంది. ప్రకృతి పురుషుడు ఈ రెండు ఎనర్జీలు కలగలిపి సరి సమానంగా అలా ఉంది. అదే మన స్వరూపము, అసలైన స్వరూపము. కానీ ఇప్పుడు ఆ సృష్టిని అనుభవించడాని కోసమని మనకి మొత్తము సృష్టి అనేది ఏర్పడడం జరిగింది. కానీ మనము సృష్టి ఏర్పడ్డప్పుడు అప్పుడు చాలా మంచి ప్రకృతి బాగానే ఉండే, ప్రకృతి బాగుంది, పురుషుడు అందరు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉన్నాయి. కానీ స్లోగా మనమంతా ఇలా పరిణితి చెంది మనము ఈ శరీరము, నేను ఈ మనసు, నేను ఈ బాధ, ఓకే, నా వాళ్ళు వీళ్ళు, నా నా మనస్సు, నా బుద్ధి, నా అహంకారము, నా పిల్లలు, నా ఇల్లు అని చెప్పేసి అన్నీ అనుకొని మనము ఒకటే దగ్గర బాధలో ఉండిపోయి మళ్ళీ అదే బాధలో నుండి ఉంటాము, మళ్ళీ చనిపోతాము, మళ్ళీ వస్తాము, అలా జరుగుతుంది. ఓకే, జనన మరణ చక్రాల మధ్యన. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పటికీ ఉన్నాము అనేది ఈ శ్లోకం చెప్తుంది. ఇది గట్టి పడింది అనుకో, మనం ఎప్పటికీ ఉన్నాము, మనమే దేవుళ్ళం, అంతే కదా. మనం ఎప్పటికి ఉన్నప్పుడు మనం దేవుళ్ళమే, దేవుళ్ళు రాముడు కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఉన్నాము, ఏదో ఒక అవతారంలో ఉన్నాము. దాని తర్వాత కూడా ఎప్పటికి వస్తూనే ఉన్నాము. ఓకే ఓకే, లేకపోతే మన శక్తి రూపంలో అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదో విదురుడో ఏదో ఆ రాముని కింద పనిచేసిన, అందుకే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. ఓకే, అప్పుడు తెలియదు నేను రాముళ్లానే ఉన్నాను, నాకు క్వాలిటీస్ అనిపిస్తుంది. లేకపోతే నేను వెదురులానే ఉన్నాను, నాకు అప్పుడప్పుడు అనిపించేది నేను రాముళ్ళ. కొన్ని కొన్ని సమస్యలు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు సేమ్ రాముడు లాంటి సంఘటనలే జరుగుతాయి. అప్పుడు నేను రాముడే గుర్తొచ్చేసి నేను రాముడినే కావచ్చు అనిపిస్తుంది. రాముడు ఎందుకు రాకూడదు అంటే ఒక ఆత్మ, మనము అలాంటి గుణాలు కూడా తీసుకొని వస్తాం కదా, అలాంటి బాధలు తీసుకొని వస్తాము. కాబట్టి మనము ఎప్పటికీ ఉన్నాము, ఈ బాధలు మనం కాదు, వాటిని సాక్షిభూతంగా చేసి స్వీకరించాలి ప్రతి బాధని. ఓకే, నేను ఇక్కడ వచ్చింది వీటన్నిటిని దాటడానికి, నా ఆత్మస్వరూపాన్ని చేరుకోవడానికి వచ్చాను. ప్రతి ఒక్కరు మీ బుక్లో ఎవ్రీడే మీరు ఒక జర్నల్ బుక్ రాసుకోవాలి, బుక్ పెట్టుకోండి మాస్టర్స్. సో రోజు రాయాలి, దాంట్లో రాస్తే మన ఆత్మ పరిణితి చెందుతుంది. ఓకే, సో నేను ఇక్కడ పరిణితి చెందడానికి వచ్చాను, నా స్వస్వరూపం తెలుసుకోవడానికి వచ్చాను. నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. కాబట్టి అహంకారం కాదు అన్నప్పుడు అహంకారం కిందికి వెళ్ళిపోతుంది. లేకపోతే ఊరికి అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. ఇట్లా చెప్తాడు, నేను ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎందుకు చేయకూడదు, అన్నీ వస్తాయి. అహంకారాన్ని తీసుకుపోయి పడేసేసేయండి, అప్పుడు హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా స్వతంత్రం వచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా? ఏది జరుగుతుందో అది జరగని, ఏమవుతుంది, అది కాదు కదా మనము అసలైంది. నేను ఆత్మను, అది నా దాంట్లోనే ఉంది, దాని మీద నేను ప్రయత్నం చేస్తున్నాను, దాంతో నిశ్చలంగా ఉంటాను, ఇంకా మిగతాది ఎదిపోయినా ఏం అవసరం లేదు అనే స్థాయికి మనము చేరుకుంటున్నాము.
ధ్యానంతో చేరుకుంటాము. ఎలా వస్తుంది? ధ్యానం, జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం ఉందనుకోండి, అది రాసుకుంటారు. మీరు రోజు రాస్తారు ఇవే. ఒక 10 సార్లు రాస్తుండే. బాధ వచ్చినప్పుడల్లా రాయాలి. నేను ఆత్మను, నేను అందరూ కూడా ఆత్మలే అని అన్నప్పుడు వాళ్ళ మీద కోపం రాదు మనకి. లేకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళ యొక్క మాట అనగానే మనకు వెంటనే అయ్యో ఈయన ఇట్లా ఇంత పెద్ద మాట అంటాడా అంటారు. ఆ బాధలు, ఈ మాటలు ఇవన్నీ ఎవరికి? ఎవరికి? ఈ మన మనసుకే. అంతేగాని ఆత్మకు కాదు కదా. కాబట్టి మనము ఆ రకంగా ఆత్మను మనము పరిణతిలోకి దించుకోవాలి. దాని నుండి కొంచెం పక్కకి తొలుకోవాలి. ఇవి ఈ మాటలు అన్నప్పుడు మనకి కొంచెం తక్కువ అయిపోతాయి. అందుకే రాసుకోవాలి. ప్రతి పదే పదే చెప్పుకోవాలి. బాధ వచ్చినప్పుడల్లా నేను చెప్పుకోవాలి మీరు. నేను ఆత్మను అని. నేను ఈ మనసును కాదు. పక్కలు వాళ్ళు తిట్టారనుకోండి, ఆ వాళ్ళు కూడా ఆత్మలే. మేమిద్దరం ఒకటే. వాడు తిట్టినా నేను తిట్టినా ఒకటే. కాబట్టి నేను గమ్మున ఉంటాను. ఓకేనా? సో, ఆ రకం మనం ఎందుకంటే మనం అందరం కలిసే ఉన్నాము ఆత్మలతోనే. ఎవ్వరు బాధపడ్డా, ఏం చేసినా మనము ఏం చేసేది లేదు. వాళ్ళు తప్పు చేస్తున్నాడు కదా! నేను ఆత్మనే అని చెప్పి నువ్వు వాళ్ళని ఫాలో అవ్వద్దు. గమ్మునుంటే వాడికి అవకాశం ఇస్తున్నట్టు. వాడు దిద్దుకునే అవకాశం మనమే ఇస్తాము. ఎవరో ఇవ్వరు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇక్కడ పత్రిస్ గారు ఏం చెప్పారు? ధ్యాన వివరణ. ఎందుకంటే ధ్యానులకి ఒక లోతు అనే లోతులో ఉన్న భావాలు తెలుస్తాయి. కాబట్టి మనము ధ్యానులు చెప్పినవి వినాలి. ధ్యానులు రాసిన బుక్కులు వింటే, చదివితే మనకది కరెక్ట్‌గా ఉంటుంది. లేకపోతే ఎందుకంటే వాళ్ళు ఆ బాటలో నడిచారు. ఆ బాటలో చూపిచ్చారు మనకి. ఓకేనా? కాబట్టి శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది. అంతే కదా ఇప్పుడు చెప్పింది. మన ఆత్మ అనేది మనం శక్తి స్వరూపులము. ఆ శక్తినే మనము. శరీరం నశించిన తర్వాత కూడా ఉంది. అంతే కదా. ఆత్మ పదార్థము అంటే అంతటా ఉంది. అలాంటప్పుడు ముందు ఉంది. ఇప్పుడు కూడా మనం ఎలా ఉన్నామో ఆత్మలమే. ఈ మనసు, బుద్ధి ఇవన్నీ దాన్ని అంటుకోబోయి వాటి యొక్క వృత్తి అవి చేస్తూ ఉన్నాయి. కానీ మనము ఆత్మలము. మనమే దానికి చేపిస్తున్నాము. అంతే కదా. మనము ఆ పరమాత్మలో భాగమై ఉన్నాము. ఆ పరమాత్మ నుండి మనకన్ని మరి ఈ బాధల నుండి తట్టుకోవాలంటే ఏం చేయాలి? కొంచెం ఎనర్జీ, ఎక్కువ శక్తి కావాలి కదా. అప్పుడు మనమి ఈ పరమాత్మతో పరస్పర సంబంధం చేసుకొని రోజు అందుకే మనకి పిలుచుకుంటాము. ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తాము? యా మహావతార్ బాబానో, పత్రిజీ సార్నో, రాముడినో, కృష్ణుడినో ఎందుకు పిలుచుకుంటాము? ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అమ్మ నాకు ఆ ఎనర్జీ ఇవ్వు అనగానే ఇచ్చేస్తున్నారా లేదా? వచ్చేస్తుంది. ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇంకో స్థాయి ఏంటి? నేనే ఆత్మను. నేను ఈ ఉన్న శక్తినే అంతటా ఉంది కాబట్టి ఆ శక్తితోనే కూడుకొని ఉంటాము. ఇంకా రామ, కృష్ణ ఏదైనా అందరూ ఒకటే. అందరూ శక్తిమయంలోనే ఉన్నారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి శరీరానికి మూలమే ఆత్మ. అలాంటప్పుడు నేనే ఆత్మనైనప్పుడు నేను శరీరంలో ఉన్న బాధలు, శరీరంలో వచ్చే ఈ రుగ్మతలు తగ్గించుకోలేనా? అనేది ఉండాలి. అరే నేనే ఆత్మనప్పుడు, నాకే అంత శక్తి ఉన్నప్పుడు మరి నేనెందుకు తగ్గించుకోలేను? అదెందుకు నాకు పీడిస్తుంది? ఈ మనసెందుకు నాకు పీడిస్తుంది? నేను కదా దానికి గురువుని. అది గురువయిందిప్పుడు. అందుకే అంత బాధిస్తుంది. అది ఒక మాట ఒకసారి చేంజ్ చేశారనుకో, రే నేనే కదా. కాబట్టి ఏం చేస్తాము? దాన్ని కంట్రోల్ చేసుడు కాదు. చక్కగా చిన్న పిల్లలను చెప్పినట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్గా మనము చెప్పుకొని ముందుకెళ్తూ ఉంటాము. ఆ రకంగా మనము రోజు కంట్రోల్ చేసుకుంటుండాలి. దాంతో మాట్లాడాలి. మాట్లాడేదే జర్నలింగు. ధ్యానంలో చేసినప్పుడు లేకపోతే మనము కాంటంప్లేషను. ఓకే దాని మీద మనము పని చేసినప్పుడు ఓకే ఏం జరిగింది ఈరోజు? ఏ రకంగా నేను అది ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి అనే అనే మనం దాని మీద పని చేయాలి కొంచెము. అప్పుడు మనకి కొంచెం తెలిసినప్పుడు అప్పుడు మనకు మార్గం కనిపిస్తుంది. ఓకేనా? అలా మార్గం కనిపిస్తుంది. అప్పుడు ఈ జ్ఞానం అనేది గుర్తొస్తుంది. ఆ జ్ఞానంను తీసుకొని కూడా మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. సో శరీరానికి మూలం ఆత్మ. అంతేగాని ఆత్మకు మూలం శరీరం కాదు. అంతే కదా. శరీరం అనేది మూల కాదే కాదు. ఎందుకంటే ఆత్మల నుండే శరీరం పుట్టింది. ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారాలన్నీ ఎక్కడి నుండి పుట్టాయి? ఆ క్రియేటర్ నుండే ఇలా వచ్చాయి. అవన్నీ ప్రకృతి స్వరూపాలు. కానీ మనము పురుష స్వరూపము. పురుషు స్వరూపం ఉంది, ప్రకృతి స్వరూపం ఉంది. కానీ ఆ ప్రకృతులు కూడా చాలా పవిత్రమైన ప్రకృతి మనము. కానీ ఇప్పుడంతా అపవిత్రం చేసుకొని దాని నుండి బాధలు వస్తున్నాయి. ప్రకృతి స్వరూపము చాలా పవిత్రమైన అంటే ఏంటి? దైవీ గుణాలు. సో ఎలా చేరుకోవాలి? ఫస్ట్ దైవీ గుణాలు తెచ్చుకోవాలి. దైవ గుణాలు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏమైనా సాధన చేయాలా? నేను ప్రేమను అనుకోవాలా? లేదు ధ్యానం చేసుకొని జ్ఞానం చేసుకున్నాం అనుకోండి,
కడిగేసుకుంటుంటే, మనసు మీద అదంతా కడిగేసుకుంటే ఆ స్వస్వరూపము, ఆ ఆత్మస్వరూపం కనిపిస్తుంది. దాంతో పాటు ఉన్న దాని గుణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకు అదే ఏం చేయకుండానే నాకు అసలు ఆ నెగటివ్ అనేది ఆలోచనలు పోతున్నాయి. కాకపోతే ఇవి చెప్తాం మనం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి, అవి మాట్లాడాలి. ఎందుకంటే మనము ఏమో తప్పుబడి చెప్పేస్తాం కాబట్టి మన మనసుకు చెప్పడమే ఇదంతా. ఈ పాఠాలన్నీ మనసుకే. ఓకే. ధ్యానము చేస్తుంటాము, ఈ మనసు వింటూ ఉంటుంది కాబట్టి మనం కూడా చెప్తూ ఉండాలి. మన మన ఎక్స్పీరియన్స్, మన భావాలు వ్యక్తపరచుకోవాలి, మనము అనుభవాలు వ్యక్తపరచుకోవాలి. ఎందుకు? అది మన మనసుకే. అనుభవం చెప్పారనుకోండి, నేను ఈరోజు నాకు ఒక అనుభవం వచ్చింది మేడం, మనము సత్యాన్నే మాట్లాడాలనేది ఒకటి వచ్చింది, అది చెప్పారనుకోండి, ఈ మనసుకు గట్టిపడుతుంది. రేపు అసత్యం వచ్చిందనుకోండి, అరే నేను ఆ రోజు గ్రూప్లో సత్యమే మాట్లాడతా అని చెప్పాను కదా, ఆ మాట కట్టబడి ఉండాలి కదా అని చెప్పి వెంటనే మనకి ఇంకొక భావం వచ్చేస్తుంది, థాట్. ఓకే. అట్లా ఉండేది. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్క భావాలు నేను ఎప్పుడు షేర్ చేసుకోలే, కానీ నేను చేసుకున్నది ఎందుకు వచ్చింది అంటే, చేసుకున్నా కదా, ఇప్పుడు తప్పు చెప్తే బాగోదు కదా, అందరి ముందు నేను చెప్పాను ఇది అని, మళ్ళీ ఈరోజు ఎలా చేస్తాను అని నాకు వెంటనే గుర్తొచ్చి నేను నా మనసుని అలా అరికట్టేదాన్ని. సో అది అరికట్టాలి, మనము ఏదో రకంగా అరికట్టాలి. కాబట్టి చెప్పుకోవాలి, మన వచ్చిన చెప్పుకుంటే దాన్ని కట్టుబడి నిల్చుంటాం. చెప్పామనుకోండి, ఏదోలే అంటే అప్పుడు మనసు హాయిగా నువ్వు చెప్పలే కదమ్మా, లోపలనే దాచుకున్నావు కదా అని చెప్పేసి మళ్ళీ ఆ బాధల్ని ఇస్తుంది, లేకపోతే ఆ సత్యాన్ని తీసేసుకుంటుంది. కాబట్టి సత్యాన్ని అనేది మనకి ఏం అనుభవం వస్తే చెప్పుకోవాలి. చెప్పుకుంటే నీకు మంచిగా, లేకపోతే రాసుకోండి, లేకపోతే ఒకరికి పంచండి, ఇదిగో ఇలా వచ్చింది, నువ్వే ఆత్మను అనేది ఒకటి వచ్చింది నాకు ఇది ఈరోజు అనేది, చక్కగా వచ్చింది మేడం నాకు అనే చెప్పుకున్నారు. లేకపోతే ఎవరికో పంచండి, చెప్పింది పంచుకోండి. లేకపోతే మీది మీరు ఒక 10 సార్లు ఇలా గడ్డి మీద వాక్ చేసిన, లేకపోతే మంచిగా నేచర్లో వాక్ చేసినప్పుడు మీది మీరు అనుకోండి 10 సార్లు, నాకు ఆ రోజు వచ్చింది కదా, అంత శక్తి, నువ్వే శక్తిమయమని నాకు తెలిసింది కదా, మరి ఎలా కాదు నేను అని చెప్పి గుర్తు చేసుకుంటే ఆ ఉన్న బాధ టక్కున ఎగిరిపోతుంది. సో ఆత్మ యొక్క తాత్కాలికమైన భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరం. ఇది ఛాయ, నీడ, అంతే కదా. ఇప్పుడు మన సూర్యుడు ఉంటాడు ఆర్ చంద్రుడు ఉంటాడు, ఆ నీటిలో పడతాడు. నీటిలో పడ్డ చంద్రుడిని తీసుకొని మనం నిజం అనుకుంటామా? అనుకుంటే చిన్నపిల్లలు అప్పుడు చూపిస్తాం మనం, ఏది చంద్రుడు అంటే ఆ నీళ్ళలో దాంట్లోనే చూపిస్తాం మనము, అంతే కదా. అలాగే మనం కూడా అనుకుంటున్నాము, అంతే కదమ్మా. బాబుకు మనకి ఏం తేడా ఉంది? కాదు, ఇది గట్టిపడాలి, మనము ఛాయలము, ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అన్ని ఛాయలు, అది నిజమైనవి కాదు. దాంట్లో నుండి పుట్టుకొచ్చాయి. ఆ భ్రమల్లో మనము ఏదో అనుకొని ఏదో చేసేసుకున్నాం. మనము శరీరమే, కరెక్టే, శరీరమే, కానీ ఎలాంటి శరీరం? పవిత్రమైన శరీరం, పవిత్రమైన దేవాలయం అనుకున్నప్పుడు ఆ పవిత్రమైన ఫుడ్డే తింటాము. ఏమి చెత్త ఫుడ్లు పోవు. ఫస్ట్ మనం అనుకోవాలి, నా శరీరం పవిత్రమైంది అని అనుకోండి. ఎప్పటికీ దాంట్లో జీవించండి. మీకు షుగర్లు, స్వీట్లు, ఆ ఛాయలు, ఈ టీలు, ఆ మురుకులు అన్నీ దూరం అయిపోతాయి. ఎందుకంటే నేను అందులో బతికి ఉండేదాన్ని, నేను మురుకులు డిన్నర్ చేసేటట్టు చేసేదాన్ని ఎప్పటికీ. ఎందుకు తింటాం మనము అవన్నీ మురుకులు, ఈ స్వీట్లు? ఎందుకంటే ఎన్నో భావాలన్నీ కదులుతున్నాయి అనమాట, పిచ్చిలేస్తున్నాయి మనకు. ఇదెందుకు అట్లయితుంది, ఇదెందుకు అట్లయితుంది, అవన్నీ మైండ్లో ఉంటుంది. కాబట్టి స్వీట్ తినేస్తాం అనుకో, అమ్మయ్య కొద్దిసేపు కుదుట పడుతుంది, అందుకే పోతాము. ఎక్కువ స్వీట్లు వాళ్ళు ఎవరైనా తింటున్నారేమో చూసుకోండి, అంటే మీరు భావాలు బాగున్నాయి అనమాట. అవన్నీ సరికాని భావాలు, ఆలోచన. సరికాని ఫుడ్ తింటున్నాం కాబట్టి సరికాని ఆలోచనలే, ఇంకేం లేదు. సరి అయిన ఫుడ్ తింటే సరి అయిన ఆలోచనలు. కాబట్టి ఎందుకు తింటున్నాను అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది. అప్పుడు అంటే ఎందుకు తినాలనిపిస్తుంది అని ఆలోచించి హాయిగా కూర్చొని ధ్యానంలో చాలా డీప్గా, ఓకే, దీర్ఘకాలంగా మంచిగా శ్వాసను తీసుకొని 3-4 తీసుకోండి చక్కగా గడుపులో నుండి. వెంటనే ఆ కోరిక పోతుంది, తెలుసా. ఏదైనా బాధ ఉంది, అవన్నీ వచ్చేటి గాలి ద్వారా వస్తుంటాయి. ఇవన్నీ సూక్ష్మ రూపంగా వస్తుంటాయి. వాటిని పట్టుకొని మనం ఎలాడొద్దు, దాన్ని ఎట్లెట్లా నేను దూరం చేసుకోవాలి అని చేసుకోవాలి. అప్పుడు ఒక దీర్ఘంగా మనము శ్వాస తీసుకొని వదిలేమనుకోండి 4-5, అవి దూరంగా వెళ్ళిపోతాయి. అదనమాట. అవన్నీ మనం చేసుకోవాలి. రోజు మనము మన జీవితంలో పెట్టుకుంటేనే అది వస్తుంది, లేకపోతే ఆ టైంకి రాదు. 2-3 రోజులు గడిచిపోతే తర్వాత ఏదో మాస్టరో ఏదో వీడియో వస్తుంది, ఓ మై గాష్ 3 రోజుల నుండి సతమతం అవుతున్నా, ఈ రోజు నాకు వచ్చింది అనిపిస్తుంది. ఎందుకు 3 రోజులు ఉండి దానికి ఎందుకు బలం ఇచ్చుడు? అవునా కదా. కాబట్టి రోజు ఒక్క నిమిషంలో టకన వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి మనము, అలాంటి సాధన చేయాలి. ఓకే.
సో అది మనకు రావని కాదు, అన్ని ఆలోచనలు వస్తుంటాయి. అది పోయే వరకు ఆ అహం అహంకారం పోయే వరకు ఈ బాడీ ఉన్నంత వరకు ఏవో కొద్దో గొప్పో వస్తూ ఉంటాయి. కానీ వాటిలో ఉండకూడదు. అది మన ధ్యేయం. సో ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఎప్పుడూ ఉంది. ఈ ఆత్మ అనేదే ఈ చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి ఎప్పుడూ ఉంది. మనము అందులో భాగమై ఉన్నాము. ఓకే. ఇవన్నీ ఆ భూమి పంచభూతాలు వచ్చినాయి, పంచభూతాలు ఎలా వచ్చాయో ఈ శరీరం కూడా అలాగే వచ్చింది. అంతే కదా. మళ్ళీ మనం పోయినాక ఈ పంచభూతంలోనే కలిసిపోతుంది. ఈ శరీరానికి ఎవరు తల్లి? ఎవరు ఈ శరీరానికి తల్లి? భూమినే, భూమాతే. మనకు మన తల్లికి అందరూ ఉన్న ఈ సృష్టిలో ఉన్న తల్లులు ఎవరు అంటే భూమాతే. ఈ కొండ భూమిలో నుండే వచ్చింది, ఈ చెట్లు భూమి నుండే వచ్చినాయి, ఈ సృష్టి ప్రకృతి అంతా ఇందు నుండే వచ్చింది. మళ్ళీ భూమి ఏంది? భూమి మళ్ళీ ప్రకృతి స్వరూపమే. అన్ని పంచభూతాలు ఇందులోనే ఉన్నాయి, పంచభూతాలు అందులో అన్నింటిలో ఉన్నాయి. కానీ అందులో వచ్చిన ప్రతి ఒక్కటి భూమాతయే అయి ఉన్నది. ఓకేనా. కాబట్టి మనం ఎప్పుడు భూమాతకి కట్టుబడి ఉండాలి, భూమాతను గుర్తు చేసుకోవాలి. ఓకే. కాబట్టి మనమందరము శాశ్వతమైంది, మనందరిలో ఆత్మ ఉంది అన్నప్పుడు నువ్వు నేను అనే భావాలు ఉండవు. అయ్యో అతను కూడా ఆత్మే కదా, నేను ఆత్మనే కదా అన్నమ్మ, మనం ఇద్దరం అక్క చెల్లెలము, ఎందుకు తెచ్చుకున్నాం మరి, ఎందుకు తీసుకొచ్చినాం అనే అంటే మనలో ఉన్న ఈ సరికాని ఆలోచనలు మన ఇవన్నీ తొలగడానికి ఒకరు ఉండాలి మనకి. కాబట్టి వాళ్ళు మనకు సహాయం చేయడానికి మన జీవితంలో వచ్చారు. దాన్ని తీసుకొని మనం వృద్ధి చెంది ఆ ప్రేమ, ఆప్యాయతలు, ఆ అనురాగము అన్నీ వచ్చేసినాక వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ ఎనర్జీస్తోని, ఆ శక్తితోని వాళ్ళు కూడా చక్కగా మనలో ఏకమైపోతారు. ఓకే. ఇప్పుడేమో ఇద్దరం ఉన్నాము, వాళ్ళ దారి ఎటుంది, మన దారి ఎటుంది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక మనం ఏం చేస్తాము? ఒక్క చెప్పట్టు పక్క తొలగింది అనుకోండి, ఇంకో చెప్పట్టుకి ఉండదు కదా అధికారము. ఉండదు. అధికారం ఉండకుండా మళ్ళీ ఇలాగే ఒక్కడే ఉండిపోయి అయ్యో బాధగా ఉండి వెళ్ళిపోతాడు కాదు. నువ్వు ఉన్నావు కదా, నీ ప్రేమ అనురాగాలు ఉన్నాయి కదా. ఆ అనురాగాలు ప్రేమలు అతని మీద పడి ప్రతిబింబం చెంది అప్పుడు ఆయన మనలో మమేకమవుతారు. ఎవరైనా అనుకోండి ఇలాగే అవుతారనమాట. అందరం ఒకటి అవ్వడానికే వచ్చాము. కాబట్టి ఎవరెవరైతే దూరం దూరం ఉన్నారో వాళ్ళందరినీ మనం దగ్గర చేసుకోవాలి. ఓకే. ఏ రకంగా దగ్గర చేయాలి? మనం ఏం లేదు, ప్రేమ ఎలా ఇవ్వాలో, వాళ్ళు నచ్చదు. ఎప్పటి వరకు నచ్చదు? మనలో ఉన్న ఆ వాసనలు ఉన్నంత వరకే మనకు నచ్చరు. మనలో వాసనలు పోయినాయి అనుకోండి అందరూ నచ్చుతారు. అందరూ ఏం మాట్లాడినా నచ్చుతారు. వాళ్ళు మన దగ్గర ఇంకా వేరేగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రాగానే ప్రేమ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ప్రేమమయమవుతాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో మనకి ఇంకా బాధలు ఉన్నాయి అని అంటే మనలో ఉన్నవి ఇంకా కడగలేదు అన్నట్టు. సో ఎక్కడికి వెళ్ళాలి మనము? మనం ఎవరిని చూసినా ప్రేమనే రావాలి ఆ స్థాయికి. కాబట్టి ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేసి పట్టుకొని ఆయన మీద సాధన చేయాలి. ఓకే. రోజు ఓకే ఈరోజు ఎలా ఉంది, ఓకే వెళ్తాను, ఎలా ఉంది, అబ్బా ఈరోజు కొంచెం బాగుంది, సో ఇంకా సాధన చేయాలి, ఇంకా ముందుకు వెళ్తుంటారు వాళ్ళు, ఇంకా ముందుకు ఎక్కడికో తీసుకోపోతారు, మనల్ని లోతులోకి పట్టుకొని బాధిస్తుంటారు, అక్కడికి కూడా పోవాలి. ఓకేనా. కాబట్టి మన ఈ భార్యాభర్తల సంబంధాలు ఎవరైనా బాధగా ఉన్నాయి అని అంటే వాళ్ళు చాలా ధైర్యవంతులు, వాళ్ళు దేవునికి దగ్గర అవడానికే తీసుకొచ్చుకున్నారు ఇది. ఓకే ఫ్రెండ్స్. వాళ్ళు అసలైన దేవునికి ప్రీతివంతమైన వాళ్ళు అండ్ వాళ్ళలో శక్తి ఉంది, అది గ్రహించాలి ప్రతి ఒక్కరు. దాన్ని గ్రహించి మనము దాన్ని ఆస్వాదించినప్పుడే మనం బయటకి అర్థమైపోతుంది. లేకపోతే మనం ఏం అనుకుంటాం, అమ్మో నాకు ఇలాంటి రాక్షసుడు వచ్చేసాడు అని అనుకుంటాం. అది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ రాక్షసులు కూడా మన దేవుడే. ఆయన మన దేవుడే ఆ అవతారం తీసుకొని వచ్చి మనల్ని అందరినీ టెస్ట్ పెడతాడు రోజు. దేవుడే వచ్చి టెస్ట్ పెడితే నువ్వేమో ఈయన ఎక్కడి నుండి వచ్చిండ్రా అనుకుంటావా? ఆ దేవుని బాటల్లో నడుస్తున్నాం మనము. దేవుడే వచ్చి నీకు టెస్ట్ పెడుతున్నాడు. ఓకే దేవుడా నేను టెస్ట్కి రెడీ. ఓకే. సో ఆ రకంగా మనము అనుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఎలాంటి ఒక్కసారి ఆ మంత్రం తెలిసిపోయింది అనుకోండి, ఎలాంటి బాధ రాదు. అది తెలవనంత వరకే వెళ్ళను, పర్వాలేదు. ఫస్ట్లో ఉందంటే వెంటనే పోయి నిన్ను బాధించు అనట్లేదు. బాధ వచ్చింది, ఓకే వెంటనే పక్కకి తొలుగు, వెళ్ళి ధ్యానం చేసుకో, ఈ జ్ఞానం ఉపయోగించు. ఓ ఆయన నాలో ఉన్నవి కడిగేయడానికి చూపిస్తున్నాడు, ఓకే చలో. మనం అందరం ప్రతిబింబులం కదా, మనలో ఉన్న వాసనలు వాళ్ళ ద్వారా తెలుస్తాయి, వాళ్ళు చెప్పే వరకు కానీ మనకు తెలియదు. ధ్యానంలో వచ్చాక మన యొక్క వాసనలు మనమే పట్టుకుంటున్నాము. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఓ కోపం వస్తుంది నాకు, అంతకుముందు అందరు చెప్పాలి నీకు కోపం వస్తుందని, అప్పుడు మనం ఒప్పుకొని కూడా ఒప్పుకోము. నాకు కోపం వచ్చుడేంది అంటాము. ఎందుకంటే మనం అప్పుడు అన్కాన్షియస్గా ఉంటాము. కాన్షియస్గా వచ్చినాక ఓ
అప్పుడు ఒప్పుకుండా ఫస్టు నాకు నాకు అంటే కోపం ఉంది అని కూడా నాకు తెలియకపోయేది. ఓకే. ఉండే కావచ్చు చాలా బాధలతోని, లేకపోతే ఏదో అనారోగ్యంతోనో, దేనితోనో వచ్చి వచ్చుకున్నాం గదా! వచ్చినవి ఉండకెట్టిపోతాయి. కానీ నాకు కోపం ఉందని తెలవకపోయేది. నేను రాసుకునేదాన్ని ఏవేవి తగ్గించుకోవాలి అన్నీ రాసినా కోపం మాత్రం రాలే. మా పాప చూసి, "మమ్మీ నువ్వు కోపం తగ్గించుకుంటా అని రాయలేదు" అని చెప్పి చూసింది. "ఇగో చూడు ఇదిగో ఇవన్నీ వీటన్నిటి మీద నేను వర్క్ చేస్తున్నాను. నేను గొప్పగా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఏమో నేర్చుకుంటారేమో అని అంటే, నువ్వు కోపం రాయలేదు ఎందుకు" అని చెప్పింది. నాలో కోపం ఉందా అని చెప్పి, నాకేం లేదు అని చెప్పా. అమ్మో నీకెంత కోపం ఉంది తెలుసా మమ్మీ అనింది. అవునా అని చెప్పి నాకు కొంచెం బుద్ధి అప్పుడు ధ్యానంలో వచ్చాను కాబట్టి కొంచెం బుద్ధి కొంచెం మెత్తయిందంటుంది. ఓహ్! సరేలే వాళ్ళు చెప్పింది వినాలి కదా అని రాసుకున్నా. కోపం కూడా తగ్గించుకుంటాను అని. అలా అంటే నాకు తెలియకుండానే వాళ్ళెందుకు అబద్ధాలు ఆడతారు చెప్పండి మన పిల్లలు కోపం ఉందని. వాళ్ళకేమన్నా పిచ్చా? సో, ఓకే అని రాసుకున్నాను. అప్పుడు స్లోగా నాకు అర్థమైంది. అప్పుడు గ్రహిస్తే బాగా ఎరుకుతో చూస్తే నేను మాట అనేది కోపం ఉంది. ఎందుకంటే నాకు నచ్చినట్టు చేయట్లేదు వాళ్ళంతే. అందుకే కోపము. ఇంకేం లేదు. కోపం అంటే ఏదేదో కోపం గాదు. నేను నచ్చినట్టు చేయట్లేదు. నేను లేవాలి అన్నప్పుడు లేవట్లేదు. ఓకే. నేనెప్పుడు ఎళ్ళాలి అంటే ఎళ్ళట్లేదు. అవన్నీ కోపాలు. అవన్నీ కోపం వస్తుంటాయి మనకి. అంతే కదా! ఇప్పుడేంటి ఓకే. వాళ్ళొచ్చినా రాకున్నా పర్లేదు. నేనెళ్ళా అంటే ఎళ్ళిపోతా. అప్పుడు వాళ్ళకర్థమైంది. అమ్మో! ఈమె పట్టించుకోవట్లేదు నన్ను అని సచ్చినట్టు ఆ టైంకొస్తారు. ఓకే. ఆ టైంకొస్తే రండి లేకపోతే నేనెళ్ళిపోతున్నా. నాకేం పెద్ద ఎవరితోని ఏమీ సంబంధం లేదు. ఓకేనా? సో, ఆ రకంగా మనము అలా స్వతంత్రం వచ్చేసింది మనకి. సో, యెస్ ఫ్రెండ్స్. సో, మనకి కొన్ని చాలా తెలీదు మనకేమున్నాయో పక్కోళ్ళు చెప్తారు. అప్పుడు అట్‌లీస్ట్ దాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? ఉందా? లేదా? అది నాలో ఉందా? వాళ్ళలో ఉందా? ఓకే. వాడంటాడు నీకు కోపం ఉందని. ఓకే. అది ఉందా? లేదా? అని చూసుకోవాలి. ఎవరైనా అన్నప్పుడు మనకి చలించట్లేదనుకోండి లేనట్టు. ఓకే. అంతే గదా! వాళ్ళలో గూడా ఉంటది కోపము. కానీ వాళ్ళకు మనం కొత్త ఫస్ట్ పరిచయమైంది. వాళ్ళనుకుంటారు ఓయ్! ఆ కోపం వచ్చేది ఈమె మీద అనుకుంటారు. యాక్చువల్‌గా కొత్తగున్నా, పాతగున్నా మనలో కోపం లేదంటే వాళ్ళు కోపపడరండి ఫస్ట్. బికాజ్ మనకు ఆ ఎనర్జీ కనెక్షన్స్ ఉండవు. మనలో ఏ కనెక్షన్ ఉంటే ఏ ఉందనుకోండి, వాళ్ళలో ఏ ఉంటదో ఆ ఏ కలిసిపోయినాక తగాదాలో స్టార్ట్ అయితది. నీలో కోపం లేదు. ఓకే. నాకు కోపం లేదు. అలాంటప్పుడు మరి వాడు కోప్పడితే నీకెందుకు కోపమొస్తుంది? అంతే కదా! పాయింటే కదా! ఆ రకంగా. సో, మనలో ఇక్కడ వచ్చినంక ఈ జ్ఞానం అర్థమైనంక అర్థమైతది. సో, మనలో కోపం తీసేసినామనుకోండి మొత్తము కడిగేసుకున్నామనుకోండి, ఎవడే కోపం వచ్చినా వాడిని పాపం వాడిని నేను ప్రేమతో ఎలా వాడికి ఈ సత్యం నేర్పించాలి. వాడు కోపం అనడు ఫస్టు. వచ్చి మంచిగా చెప్పు, "చూడు మేడం వాడేదో ఏదో చేస్తున్నాడని" వాడు చెప్తాడు గానీ, నీ మీద మాత్రం కోపం రాదు. ఎందుకంటే మనలో కోపం లేదు. అది. కాబట్టి ఎవరిది వాళ్ళు సరిచేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో, మనం అలా తెలుసుకున్నాంక వాళ్ళ మీద మనకి ప్రేమ, అనురాగమే ఉంటది గానీ, వాళ్ళు మనకి సరిచేయడానికి వచ్చారు. గురువులా వచ్చారు. కాబట్టి వాళ్ళు గురువులే. గురువులు గాదు దేవుళ్ళు. ఓకేనా? సో, ప్రతీది ఈవెన్ మన అనారోగ్య సమస్య కూడా దేవుడే. ఆ అనారోగ్యం ఇప్పుడు ఏదో అనారోగ్యం నాకున్నది వల్ల నా ఫుడ్ అలవాట్లు ఎన్ని దూరం చేసుకున్నాను. అది లేకపోతే దూరం చేసుకోను కదా! లేకపోతే ఈ ధ్యానం దగ్గరకొచ్చినాక అది కొన్ని ఆటోమేటిక్‌గా దూరమైపోయినాయి. కొన్ని నేనే దాంట్లో ఏమి అసలు ఎంజాయే అనిపించట్లేదు. సో, దూరమైపోయినాయి. సో, అనారోగ్యం కూడా మనకెన్నో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అనుకోండి. అప్పుడు థైరాయిడ్ ఉంటే ఏందన్నట్టు దాని యొక్క జ్ఞానం తెలుసుకున్నాక తక్కువ మాట్లాడాలి. నిశ్శబ్దం ఎక్కువగా పాటించాలి. ఎందుకంటే ఎనర్జీస్ ఉండవు కాబట్టి. ఆ టైంలో ఈ థైరాయిడ్ ఉన్నోళ్ళందరికీ ఎనర్జీస్ పోతాయి. ఎందుకంటే అన్నీ కణాలు ఆ రకంగా పనిచేస్తాయి కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అవి మనకి ఎనర్జీ పోతూ ఉంటది. ఎక్కువ మాట్లాడినా, దాంట్లో ఏం చేసినా. ఎందుకంటే ఆ సరికాని మాటలు మాట్లాడాం కాబట్టే థైరాయిడ్ తెచ్చుకుంటాం. పోయిన జన్మలోనో, చిన్నప్పుడు. ఓకేనా? సరికాని మాట్లాడడం అంతే. ఏదో అసత్యం మాట్లాడాము, లేకపోతే అందరిని తిట్టాము, అప్పుడు థైరాయిడ్ వస్తదమ్మా. సో, ఇక్కడ ఏం జేయాలి? ఏదో జేసుంటా, చాలా చేయరాని పనులు చేసుంటా అని చెప్పి, ఇప్పుడు సత్యాన్ని మాట్లాడతాము. మౌనం పాటిస్తాము. ఒకటి అవన్నీ మేము కౌన్సెలింగ్‌లో ఇవి ప్రిస్క్రైబ్ చేస్తామనమాట. మౌనం పాటించాలి, మంచి బుక్కులు చదవాలి, ఓకే. అండ్ ఈ జ్ఞానం పంచాలి. అప్పుడు వాళ్ళకి వెంటనే పోతది. సంగీతం నేర్చుకోవాలి. ఇదే పిచ్చి పిచ్చి ఏవేవో పెట్టావు. దానికి పరిష్కారం ఏంటి ఇప్పుడు? మంచి మెట్టు. మంచి మంచి జ్ఞానం పెట్టు, మంచి సంగీతం పాడు. సంగీతం దేవునితో సమానం కాబట్టి ఆ సంగీతం పాడు పోతుంది. సో, అది నాకు థైరాయిడ్ లేకపోతే నేను ఆ సైడ్‌కి పోతానా? పోను. నాకు బానే ఉంది.
కొంతమంది మాస్టర్లల్లా అలాగే ఉండేది. వాళ్ళకు సంగీ సంగీతం థైరాయిడ్ లేకపోయినా కోపం బాగుండేది. సో మేము ఏంటి కోపం ఉంది కాబట్టి సైలెన్స్‌గా ఉండాలి అనంటే మీరు కూడా మౌనం పాటించాలి అని చెప్తే, వాళ్ళు నాకు థైరాయిడ్ లేదు కదా! నేనెందుకు మౌనం పాటించాలి అన్నారు. ఆ! మరి నీకు కోపం ఎందుకొస్తుంది? మౌనం పాటిస్తేనే కదా పోతది. అంటే వాళ్ళు ఒప్పుకోలే. అంటే థైరాయిడ్ వస్తే గాని వాళ్ళు మౌనం పాటించరు. అంటే వాళ్ళు ఇంకొక దానికి ఎదురు చూడాలన్నమాట వాళ్ళు. ఇంకొక జన్మ పట్టాలి వాళ్ళకి థైరాయిడ్ రావడానికి. అంతే కదా! కాబట్టి ఓహ్! యాహ్! మౌనం కోపానికి మౌనం కూడా ఒక మెడిసినే. సో తీసుకుంటే చక్కగా మౌనం పాటించి వాళ్ళలో వాళ్ళు మౌనం పాటించినప్పుడు ఏంటంటే మనలో మనం వెళ్ళి ఏమేమి ఉన్నాయి అని తెలుసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు కోపం ఉండేటోళ్ళకి ఎప్పటికీ బిజీ ఉండేటోళ్ళకి వాళ్ళకి టైం ఉండదు. లోపలికి పోరు వాళ్ళు. ఓకే. పోయినా వాళ్ళకేం కనిపించినట్టుగా అన్ని అడ్డుగోడలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. చాలా లోపల ఉన్నాయి. ఏం లేదు నాకు అసలు ఏం ప్రాబ్లమే లేదు. మరి ఏం ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఇలాంటి వస్తుంది అని మనకు తెలిసిపోతుంది. సో అది ఫ్రెండ్స్. సో వాళ్ళు ఒప్పుకోరు. ఓపెన్ మైండెడ్ ఉండరు అవన్నీ. సో ఇది మనం చెప్పేదే మన బాధ్యత. తర్వాత వాళ్ళది. అంటే ఈ ఈ రుగ్మతలు అనారోగ్యాలు కూడా ఎంత చక్కగా మనకి గురువుల్లా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి చెప్తున్నా. ఓకేనా? సో ఆ రకంగా ప్రతి ఒక్కరు గురువులే. ప్రతి ఒక్కరు గురువులే. ఓకే ఫ్రెండ్స్. ఎవ్వరు కాదు అని అందుకే ఎప్పటికీ మనము వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ధ్యానంలో ఉన్నప్పుడు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత తెలుస్తుంది ఎందుకు థ్యాంక్ యూనో. కానీ ఇప్పుడైతే ఉట్టిగానే ఎవరు బాధ పెట్టిస్తారో వాళ్ళని వెంటనే ప్రేమ పంపించండి. థ్యాంక్ యూ, మీరు గురువులా నాకు వచ్చారు, నాకు ఏదో నేర్పిస్తున్నారు, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అయితే ఒకటి చెప్పండి. వెంటనే మీకు మెసేజ్ ఏం నేర్చుకోవాలో వచ్చేస్తుంది అది. కాబట్టి సో ఈ రాజులందరూ కూడా శాశ్వతంగా ఉన్నవాళ్లే. వీళ్ళందరూ మన ఆత్మస్వరూపులమే. ఇప్పుడు అంతకుముందు మనకు రామకృష్ణ అంటే అమ్మో గ్రేట్ దేవుళ్ళు వాళ్ళు అని. ఇప్పుడు మనం కూడా ఆ స్థాయికి చేరుకుంటున్నాం కదా. వాళ్ళందరూ మన బ్రదర్ సిస్టర్స్. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు మన సీనియర్ మాస్టర్స్. వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటున్నాము, వాళ్ళ బాటలో వెళ్తున్నాము. కానీ మనం రాముడు కృష్ణుడు అవలేమా? అవగలం కదా. వాళ్ళలా అంత అంత ప్రేమాభిమానాలు ప్రతి ఒక్కరికి చల్లండి అయిపోమా మనము. అదే వాళ్ళు మాస్టర్స్ వాళ్ళని పట్టుకొని మనము పైకి వెళ్తున్నాము. కానీ మనం కూడా రాముడు కృష్ణుడు సీత అన్నీ అవగలము. అవుతాము. ఇదే పత్రిజీ ఏమన్నారు, ఇదే జీవితం లాస్ట్ జీవితం. ఓకే. సో ఎప్పటికీ ఉన్నాము. మన అన్ని ఉనికి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంది. ఓకే. అంతా ఎప్పటికీ మనము కలిసే ఉంటాము. సో పైకి వెళ్ళినా కానీ అందరము పైకి వెళ్ళి కూడా మనం ఏం చేస్తాము, మన మన మనము అందరికీ మంచి పంచాలి. ఇప్పుడు మనది తెలిసిపోయింది మనం శరీరం కాదు ఇదేం కాదు అన్నప్పుడు మనం శరీరం దాలుస్తాము. ఒక పెద్ద కార్యక్రమానికి వస్తాము. ఓకే. ఒక రాముళ్ళానో కృష్ణుళ్ళానో వచ్చి ఒక కొంచెం మంచి స్థాపితం చేయడానికి, శాంతి స్థాపితం చేయడానికి వస్తాము. ఓకే. కానీ ఒకవేళ పైనే ఉంటాను అనుకోండి, పైనే ఉండి కూడా మనం అందరికీ బ్లెస్సింగ్స్ చేస్తూ ఉంటాము. మహావతార్ బాబాజీ లెక్క, లేకపోతే రమణ మహర్షి లెక్కనో అలా ఆ ఎనర్జీ రూపంగా ఉండి నేను అక్కడి నుండి ఎవరైతే ధ్యానులు పిలుస్తారో వెంటనే అమ్మ నాకు శక్తి కావాలి, నేను సిద్ధంగా ఉన్నాను అని అనగానే పైనుండి ఈ ఈ ఆత్మలు ఏ స్వరూపంగా అయితే ఆ జాబ్ తీసుకున్నారో వాళ్ళు ఓకే అని ఎనర్జీ వెంటనే వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. వాళ్ళదంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ రకంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడైనా చేసేది అదే, అక్కడైనా చేసేది అదే. కాబట్టి అది చేయడానికి సంసిద్ధంగా ఉండండి. ఓకే. సో ఎందుకంటే మనం ఆత్మలం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాంట్లో? ఇంకొక శ్లోకం తెలుసుకుందాము. ఓకేనా? సో ఎప్పటికీ మనము ఇప్పుడు ఆత్మగానే ఉన్నాము, చనిపోయినాక కూడా ఆత్మగానే ఉన్నాము. ఏం తేడా అమ్మా అంటే ఇప్పుడు మంచిగా మనకు ఈ 4 అంతఃకరణాలు ఉన్నాయి, అంతే తేడా. అంతేగాని మనం ఆత్మలమే. ఓకే. ఇట్లా అని మనం అందరికీ చెప్పేసేస్తే వాళ్ళు కొంచెము తీసుకోవడానికి చాలా భయపడతారు. కాబట్టి మనము ఏ రకంగా చెప్పాలి, ఎవరెవరి ఆత్మ యొక్క స్థాయి నుండి వాళ్ళతో అలా మాట్లాడాలి మనము వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు. ఓకేనా? ఉన్నవి ఉన్నట్టు అలా చెప్పేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మనకు బాధలు వచ్చేస్తాయి. మనకి వాళ్ళు కాదు లేదు అని చెప్పేసేస్తారు. లేకపోతే నువ్వు కూడా మానేసే ఏదేదో ఆత్మల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నిన్ను కూడా మానిపించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనకి లెసన్ ఏంటంటే ఎవరికి అది కూడా మన ఇంగిత జ్ఞానమే, కామన్ సెన్స్. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. అంతే కదమ్మా.
అందరితో పడి ఏది పడితే అది చెప్పేసుకుంటే వాళ్ళు రెడీగా ఉండరు. కాబట్టి మనం ఫస్ట్ గ్రహించాలి ప్రతి ఒక్కరిని. ఒక దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు మనం గ్రహిస్తూ ఉండాలి. ఓకే. ఏ స్థాయిలో ఉన్నాడు ఈ మనిషి? ఎక్కడి నుండి మనం మాట్లాడాలి అని. ఓకేనా? సో, కొందరు పరిణితి రెడీగా ఉంటారు. ఆత్మ అనగానే వెంటనే ఓహ్! యాహ్! అవును మేడం అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఓకే మేడం ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటుంటారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ లోతుగా చెప్పాలి. ఒకరు ఏమి చెప్పకుండా ఇలా స్టన్ అయిపోతారు. వాళ్ళకి పర్లేదమ్మా జస్ట్ మెడిటేషన్ చెయ్యి మంచిగా అయిపోతుంది. అలాంటివి చెప్పాలి. ఓకే. సో 13థ్ ఫ్రెండ్స్. ఓకే. లాస్ట్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే ఇప్పుడే అన్మ్యూట్ చేసి కూడా అడగొచ్చు. ఉన్నాయా ఎవరికైనా క్వశ్చన్స్? ఎవరైనా మర్చిపోతాము అని అనేటోళ్ళు ఇప్పుడే అడగొచ్చు. ఓకే. ఎవరు చెప్పలేదు అడగట్లేదు కాబట్టి నేను ముందుకెళ్తాను. 13థ్ శ్లోక. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అంటే ఏమంటున్నారు ఇక్కడ? దేహం వలన దేహాదులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలుగుతూ ఉంటది. ఇది సహజమే. ఓకే. మనం చూస్తూ ఉన్నాము. మన ముందే మన శరీరమే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వెళ్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటిది? వృద్ధాప్యమైనాక, మరణం అయిపోయినాక మళ్ళీ మళ్ళీ బాల్యంతో స్టార్ట్ అవుతుంది. అంతే కదా? సో ఇంకొక బాల్యం, ఇంకొక శరీరం దాల్చడం కూడా అంతే సహజం. పగలు రాత్రి పడుకుంటున్నాము, లేస్తున్నాము. పడుకున్నప్పుడు మనము పడుకొని నిద్రపోవడం కూడా ఇంకొక జన్మే మనకి. అంతే కదా? మన ఆత్మ ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఉట్టి శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. ఆత్మ పోయి అంతటా చుట్టేసేసి జ్ఞానమో లేకపోతే నీకేం కావాలో, నీ మనసుకు సంబంధించింది ఏం క్లీన్ అవ్వాలో అవన్నీ తీసుకొని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఆ రకంగా మనము ఎప్పటికీ ఉన్నాము, నెక్స్ట్ జన్మలో కూడా ఉంటాము. మళ్ళీ వచ్చినప్పుడు ఎలా వస్తాము? శరీరంగా వస్తామా? శరీరం ఒక తొడుగు తెలుసుకొని వస్తాము, కానీ ఆత్మనే వస్తాము. ఆత్మనే ఒక తొడుగు తీసుకొని వస్తుంది అంతే. అది ఏవేవి కడుక్కోవాలో, ఏవేవి కలరు. ఇప్పుడు ఏమైనా నల్లగా అన్నాం అనుకో, ఒకరిని నల్లని సహించలేదనుకోండి, అయిపోయాయి, నువ్వు నల్ల కలర్ తీసుకొని వస్తావు. అమ్మో నేను నల్లదాన్ని, నేను దాన్ని స్వీకరించలేదు సరిగ్గా, ఏదో లేనిపోని భావాలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. లోపల భావాలున్నా వచ్చేస్తుంది అనగానే అదొక అనుభవం. ఓకే, నీకు అనుభవం లేదు కాబట్టి అంత చక్కగా వాళ్ళని అలా చెప్పావు అనగానే నల్ల కలర్తో పుడతాం. అంతేమ్మా, అంతే కదా? అదే ఆత్మ తెలిసిన వాళ్ళకి నల్ల లేదు తెల్ల లేదు, ఆత్మ ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది. అంతే కదా? తెలియనప్పుడు అవన్నీ అంటాము. అప్పుడు ఏం చేయగానే తెలియనప్పుడు అంటాము. తెలిసి అన్నా తెలియకుండా అన్నా పరిష్కారం ఒకటే, అది తీసుకొని వస్తావు మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల భావాలు ఏమొస్తున్నాయో అవి తెలుసుకోవడానికే మనం రోజు జర్నలింగ్ రాయాలి నోట్బుక్లో. ఏ భావం వచ్చింది వెంటనే ఈ భావం నాకు ఎందుకు వస్తుంది, ఎందుకు పీడిస్తుంది, చలో రాయి. ఈ మనిషిని ఎందుకు నేను స్వీకరించట్లేదు రాయి. ఎందుకు ఏమనిపిస్తుంది ఆమెను చూడగానే? ఓకే, ఆమెను చూస్తుంటే ఎందుకో బాగా కోపం వస్తుంది, చలో రాయి. ఓకే, నాకు ఆమెను చూస్తుంటేనే ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది? ఆమెలో ఏమో భావాలు వస్తాయి. ఓ ఆమె సరికాని ఆలోచనలతో ఉందని తెలుస్తుంది. ఓకే రాయి. కానీ అప్పుడు తెలుసుకో, అసలు ఆ సరికాని ఆలోచనలు ఆమెలో ఉన్నాయని నాకెలా తెలుస్తుంది? అవి నాలో ఉంటేనే కదా తెలుస్తుంది. సో ఇవి నాలో కూడా ఉన్నాయి. ఏవైతే నువ్వు అందులో చూస్తున్నావో నాలో ఉన్నాయి, చలో రాయి. రాసినప్పుడు అప్పుడు దాని మీద ఒక నాలో ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అప్పటి నుండి మొదలవుతుంది పని. ఓకే, కాబట్టి అలా మనం రాసుకోవాలి. సో సో ఏ రకంగా అయితే మనకు ఈ భావాల ద్వారానే ఈ శరీరం వస్తుంది, ఈ మనసు వస్తుంది. తెలిస్తే మనం రాము కదమ్మా. ఎందుకు ఇవన్నీ మన బాధలు? ఇప్పుడు 40-50 సంవత్సరాలు చాలా బాధలతో చాలా టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడుకి వచ్చాం మనము. ఓకే, దీనికి ఎందుకంటే ఇవన్నీ కడుక్కోలేదనే కదా. పోయిన జన్మలో మనం ఇవన్నీ సరిగ్గా నేర్చుకోలే కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాము. అంతే కదా? అది నేర్చుకొని ఉన్నాం అనుకోండి, ఒకటేసారి గురువులా వచ్చేటోళ్ళం. గురువు వాళ్ళ కడుపులో పుట్టేసి, ఇక మీరు వాళ్ళ ఆత్మజ్ఞాని కడుపులో పుట్టేసి ఫస్ట్ నుండే గురువుగా ఆదిశంకరాచార్యులు కానీ, ఆ రమణ మహర్షులు కానీ వాళ్ళందరూ
వాళ్ళు పోయిన జన్మలు అన్నీ అయిపోయాయి కాబట్టి నేను ఈసారి వెళ్తే వీళ్ళకి ఆత్మబోధ చేయడానికి భూమి మీద. ఎందుకు వెళ్ళాలి ఆత్మబోధ అంటే ఇక్కడ కొంచెము బాగా ఎక్కువగా లోతులో పోయి ఎక్కువ కడగొచ్చు. పైనుండి కడగాలంటే ఎలా ఉంటుంది, ధ్యానులకే కడగొచ్చు, అంతే కదా. ధ్యానులే మననే ఆత్మతో కట్టుబడి ఉంటారు. ఆత్మ బాధలు వచ్చినప్పుడు మనం ఏంది ఆ ఎనర్జీనే పిలుచుకుంటాం కాబట్టి ఆ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ అనుకో బాగా ఒక ఊర్లు ఊర్లు కడగొచ్చు. కాబట్టి ఈ ఈ రకంగా మన స్వరూపం తీసుకొని వస్తారు. వెంటనే వాళ్ళకేం టైం ఎక్కువ పట్టదు, వెంటనే టకాటక అన్ని ఏవైతే నేర్చుకోవాలో. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా, మన బాల్యం అనేది బాల్యం కాదు, ఈ జన్మ అనేది ఈ అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినప్పుడు అన్ని మర్చిపోతాము. ఆ జ్ఞానం మర్చిపోతాము, ఆ చీకటి గదిలో ఉండి జ్ఞానము జ్ఞానం అన్ని మర్చిపోతాం. కాబట్టి కాకపోతే ఏంది, ఒక్క వారం చాలు నీకు మొత్తం జీవితం అంతా నేర్చుకోవడానికి. ఓకే, సో వారమో నెలో సంవత్సరమో అది నేర్చేసుకొని టక్క 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 పనులు చేసుకుంటా ఉంటావు అదనమాట. కాబట్టి మనము ఏ రకంగా ఉండాలో అనేది ఇప్పుడే మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో సో దేహం వలన దేహాదులకు బాల్యం యవ్వన ముసలితనం అనేది కలగటము అందరికీ సహజమే. సో ఈ బాడీ వచ్చి ఇంత తీసుకున్నామంటే అజ్ఞానంలోనే ఉన్నామన్నట్టే కదా, అజ్ఞానంతోనే వచ్చింది. మళ్ళీ మొత్తము కడుక్కోకపోతే మళ్ళీ వస్తాము, మళ్ళీ టైం పడుతుంది, ఓ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. సో మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. అది సో ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాదు. జ్ఞానం వచ్చిందనుకో మోహితుడు కాదు. సో జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఈ లాస్ట్ వరకు కూడా ఎప్పుడు ఎరుకుతూనే ఉండాలి. ఇది ఆత్మజ్ఞానం రాగానే మనది అయిపోయింది, క్లీనప్ అయిపోయింది, మనం ఇక దేవుళ్ళమని కాదు. వస్తూ ఉంటాయి అందులో ఉన్న బాధలు, ప్రతి ఒక్క స్థాయిలో దాని భావాలు వస్తుంటాయి. వాటిని అన్నిటిని క్లీనప్ చేస్తూ పోవాలి. లాస్ట్ బ్రెత్ వరకు అహంకారం అనేది ఉంటుంది. అహంకారం అంటే ఏంటి, దేవుడు ఈ జీవుడు రెండు అనేది ద్వంద్వాలు ఉంటేనే అహంకారం. ద్వంద్వాతీతం ఉండేదే మనము ఆత్మస్వరూపులం. ఓకే, సో ఎప్పటి వరకు ఉంటుంది ద్వంద్వాలు, లాస్ట్ చివరి శ్వాస వరకు ఉంటుందా లేదా. చివరి శ్వాస ద్వారా ఆత్మ ఉంది కాబట్టి, బాడీ ఉంది కాబట్టి మన ద్వంద్వాలు ఉంటాయి. అది అయిపోయినాక ద్వంద్వాతీతం అయిపోతాము. ఓకేనా. కాబట్టి అప్పటి వరకు మనమే దాంతో ఎరుకుతో ఉంచి మంచి పనులు చేస్తూ ఉంటే ఆ అహంకారము సన్నగిల్లుతూ ఉంటుంది. ఎప్పుడు సన్నగా చేయాలి అహంకారాన్ని, సన్నగా కింద. ఓకే, మంచి దానికి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మంచి మాస్టర్ అవ్వాలి, అది కూడా ఒక అహంకారమే కదా, మంచి అహంకారం కదా. అది లేకపోతే మనం పైకి ఎదగం కదమ్మా. సో పైకి ఎదుగుతూ ఉంటే కూడా ఆ అహంకారం పోవాలంటే నేను ఈ ఈ ఈ జ్ఞానము నాది కాదు, ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు, వెళ్ళు అందరికి పంచు అని చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, నాదేముంది ఇక్కడ అనే భావంతో ఉండాలి. అంతే కదా, నాదేం గొప్ప ఉందమ్మా. మీరందరూ రెడీ ఉన్నారు, ఆ దేవుడు పరమాత్ముడు నాకు ఎనర్జీ ఇచ్చి అమ్మ వెళ్ళు పంచుపో, నీ బాగోగులు నేను చూసుకుంటాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు కదా, నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నీ బాగోగులు నేను చూసుకుంటాను. అందుకే ఏని గురించి పడొద్దు ఫ్రెండ్స్, దేని గురించి బాధపడొద్దు. దాన్ని గట్టిగా అది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు గట్టిగా అయ్యి అవగాహన తెచ్చుకొని ముందుకు జరగడమే మనం చేయాలి. ఓకే, సో పత్రిజీ గారి ధ్యాన వివరణ ఏముందో చూద్దాము. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. ఓకే, పసిపాప నెమ్మదిగా నెలలు సంవత్సరాలు గడిచి బాల్య దశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమారం, తర్వాత యవ్వనము, అవన్నీ మనకు తెలుసు. తర్వాత బాల్యంలో యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు, ఆ దశలు పూర్తి అయిన తర్వాత దశలలో కూడా మనకు గుర్తుంటాయి, అవునా కదా. సో మనం ఇలా ఒక్కొక్క దశలు చూస్తూ ఉన్నాము, మన జీవితంలో కూడా తెలుస్తూ ఉన్నాయి. అవి అనుభవించినప్పటి నుండి రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనసులో గుర్తుంటుంది. సో గట్టిగా బాధ ఏదైతే ఉందో అది మన బాధ గట్టిగా అది మనకి బాధిస్తూ ఉంటుంది. మరి ఎన్నో జరిగినాయి కదా బాల్యం నుండి ఇప్పటికి, అన్ని గుర్తున్నాయా? అన్ని గుర్తుండవు, కొన్ని గుర్తున్నాయి. కాబట్టి అది ఎందుకు గుర్తొచ్చిందని మనం ఆలోచించాలి. ఒక సంఘటన వస్తుంది, అది గుర్తొచ్చింది అని వస్తుంది, దాన్ని ఉట్టిగా తీసేయకూడదు. ఎందుకు ఆ సంఘటన గుర్తొచ్చింది, నాకు ఎన్నో అయినాయి, ఇది ఒక్కటే ఎందుకు గుర్తుంది, దాంట్లో ఉండి నాకు ఏమన్నా సందేశం ఇస్తుందా ఆ సంఘటన అని చెప్పి మనం రాసుకొని, ఆ సంఘటన ఏం సంఘటన మంచిది ఉందనుకోండి, నాకు మళ్ళీ గుర్తు చేస్తుంది నువ్వు ఎంత మంచిదానివో అని.
ఓకే. అది గుర్తు చేస్తుంది. అది దాన్ని పట్టుకొని నేను చాలా మంచి పనులే చేశాను. నాకు ఆ గుణాలున్నాయి అని ఆ గుణాలు గట్టిగా పట్టుకొని మీకు మనం ముందుకు తీసుకెళ్ళడానికి పనికొస్తది. అది ఒక బాధాకరమైన విషయం గుర్తొచ్చిందనుకోండి, అప్పుడు అది కూడా ఒక సందేశం. ఓకే. ఆ బాధ ఎందుకు గుర్తొచ్చింది? ఏదో నేర్పిస్తుంది. వెళ్ళు వాళ్ళతో మంచి సంబంధం చేసుకో అని చెప్పి ఒకరు గుర్తొచ్చేసారు నీకక్కడ. ఒక చిన్నప్పుడు నువ్వు వదిలే దాని మీద కోపం పెట్టుకొని ఉంటావు. అమ్మా! వీళ్ళు ఇంత గయ్యాళోళ్ళా నా జీవితంలో అని. చిన్నప్పుడు. ఇప్పుడు కాదు. అది మర్చిపోయినావు. కానీ ఆ వాసనైతే మన మైండ్‌లో ఉండిపోతాయి. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క భావము మన మైండ్‌లో ఉండిపోతది. అది ఇప్పుడు గుర్తొస్తది. ఎందుకు గుర్తొస్తది అంటే ఇప్పుడు నువ్వు రెడీ ఉన్నావు. ఎందుకంటే పరమాత్మ అంటున్నాడు అన్నీ క్లీన్ చేసుకొని నా దగ్గరికి రా. ఓకే. కాబట్టి అది కూడా క్లీన్ చేయాలి. కాబట్టి అది గుర్తొస్తది. దాన్ని తీసేసి అదెప్పుడో జరిగిందిలే ఇప్పుడు కాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకొచ్చింది ఆ గుర్తు నాకు? వాళ్ళని చాలా ప్రేమించాలి. ప్రేమించడమే గాదు వాళ్ళకెళ్ళి ధ్యానం గూడా చెప్పాలేమో నేను. అవునా కదా? అది. సో, వాళ్ళకి ఏ రకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఓకే. సో, నాకు ప్రతి ఒక్క నేను ఈ ఫ్యామిలీలో పుట్టినప్పుడు నేను నా నా పనేంటి అని నేనెప్పుడూ గుర్తు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ జ్ఞానం తెలిసినప్పటి నుండి నేను మా అక్క చెల్లెల్ని ఎందుకు ఎంచుకున్నాను. మా అమ్మ నాన్నల్ని, మా మామయ్యలని, మా బాబాయిలని, ఈ అత్తమామల్ని ఎందుకు ఎంచుకున్నా నేను అనేదే చూస్తా. ఓకే. నాకు వాళ్ళు బాధ పెట్టిచ్చారు నా అభివృద్ధికి. మరి వాళ్ళు బాధ పెట్టించినాక నేను అభివృద్ధి చెందినా, మరి నేను కృతజ్ఞతగా వాళ్ళకేమి ఇవ్వాలి బ్యాక్? అది నా క్వెషన్ వచ్చింది ఒకసారి. మరి వాళ్ళు ఇచ్చిన దానికి నేను మంచిగా బానే తీసుకొని పైకెళ్ళాను. మరి నేనేమి ఇవ్వకూడదా వాళ్ళకి? ఏమివ్వాలి? ధ్యానము, ప్రేమ. ఓకే. వాళ్ళు నన్ను ప్రేమామయురాలుగా చేశారు కదా! ధ్యానము అంటే ఏంటి? ప్రేమ తెచ్చుకోవడమే. మరి వాళ్ళు చేసిన పనులు నాకింత బాగా నేర్పిస్తే, మరి నేనెలా కృతజ్ఞత ఉండాలి? అంటే నేను వాళ్ళకి ధ్యానము, ప్రేమ అందించాలి అని నాకెప్పుడూ బాధగానే ఉంటుంది. ఎప్పుడూ లోపట ఉంటుంది. ఏ రకంగా నేను వాళ్ళని అందాలి? వాళ్ళు తీసుకునే స్థాయిలో లేకపోయినా నేను ఏ రకంగా వెళ్ళాలి? ఏ స్థాయిలో నుండి వెళ్తే వాళ్ళని నేను ఆ ప్రేమను ఇవ్వగలను? ఫస్ట్ ప్రేమ ఇవ్వాలి. తర్వాత ధ్యానం ఇవ్వాలి. ఉట్టిగనే పోయి ఏంటి మీరు ధ్యానం చేయట్లేదు అనంటే ఎవరు రారు కదా! వాళ్ళలో మీ వల్ల నేనెంతో నేర్చుకున్నాను. చిన్నప్పుడు మీరెంతో ఇచ్చారు నాకు. సో, నేను దానికి ఏదో ఒకటి నాకు సహాయం చేయాలి. ఇదొక్కటి చేయండి మీరు వెళ్ళే ముందు అని చెప్పి కొంచెం ప్రేమగా మాట్లాడామనుకోండి. అప్పుడు మనమే సార్థకత అయినట్టు. అప్పుడు వాళ్ళకేదైనా చెప్పినందుకు నువ్వు వాళ్ళని తీసుకొచ్చిన దానికి మళ్ళీ కరెక్ట్‌గా సరిపోతుంది. లెక్క సరిపోతుంది. అంతే కదా! లేకపోతే నువ్వు పిచ్చిదానివి లెక్క నువ్వు అన్నీ నేర్చుకొని వచ్చేసేయి అన్నాడా దేవుడు? మరెందుకు ఆ ఆ కుటుంబంలో ఎందుకు పుట్టావు అందరి మధ్యలో? కాబట్టి నేనెప్పుడు వాళ్ళకి ఫోన్‌లు చేసి ఇదే ధ్యానం మాట్లాడతా. అవన్నీ ఆ కబుర్లు, ఈ కబుర్లు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇలా ఏమన్నా ధ్యానం చేస్తున్నారా? అలాంటివి అడుగుతూ ఉంటాను. ఊరికే అలా ధ్యానం అనేది అట్‌లీస్ట్ వర్డ్ వాళ్ళకెప్పుడు తెలీదు. ఉట్టిగనన్నా ధ్యానంతోనని పలకరిస్తుంటా. వాళ్ళు చెయ్యని చేయకపోని. ఏదో ఒక రోజు 10వ సారి కాదు 11 సార్లన్నా మళ్ళీ చెప్తుంటే, ఓహ్! అవునమ్మా మీరు ఆ రోజు నుండి ఏదో చెప్తా ఉన్నావు. నాకు చూపిచ్చవా? అది ఎప్పుడు మాట్లాడడం వాళ్ళకి రాదు రాదు అని ఎప్పుడు మన మాటలు సరిగ్గా మాట్లాడాలి. ఎందుకు రాదు? వాడు కూడా దేవుడే అన్నప్పుడు వాళ్ళకెందుకు రాదు? ఇదే నీ టెస్ట్ పరీక్ష. నువ్వెంత చక్కగా వాళ్ళని సరిదిద్దుతావనేదే కదా! నీకు భగవంతుడు నీకిచ్చి ఇది చూపిస్తున్నాడు. అలాంటప్పుడు ఇంకా రాదు అన్నావు అంటే నీకింక జ్ఞానం అందలేదు. నీకు అసలు ఆత్మజ్ఞానం అసలే లేదు. కాబట్టి ఎరుకుతో ఉండి అంత జీవితం సార్థకతం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఓకే. ఆ అనుభవాలేంటి ప్రతీది గుర్తొచ్చినవన్నీ గుర్తు జేసుకోవాలి. ఫస్ట్ మనం బాగుపడాలి. తర్వాత మన చుట్టూ వాళ్ళని బాగుపెట్టాలి. మన ఫ్యామిలీని కూడా ఏ రకంగా ప్రేమగా నేను ఏం చేయగలను? మనం చేయగడమే ఇంక వాళ్ళు మారనంత వరకు అయ్యో! నా జన్మ వృధా అయిపోయిందని గాదు. మనం చేసే బీజం ఏసేసావు అయిపాయే. నెక్స్ట్ జన్మలో వస్తారు వాళ్ళు ఈ బీజం తీసుకొనొస్తారు. అప్పుడు వాళ్ళు మీరు బీజమేశారు. చాలా థాంక్ యూ అని చెప్తారు. అప్పుడు మళ్ళీ ఇంకా నువ్వు బీజం ఇస్తూ ఉంటావు వాళ్ళకి. ఓకే. సో, ఈ దేహాన్ని పెట్టిపోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలు వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. ఓకే. సో, ఏవేవైతే ఇవి కడగనివి ఉన్నాయి కదా! బీజాల రూపంగా అనుభవాలు, సంస్కారాలు. ఓకే. అవన్నీ ఏవైతే మనం క్లీన్ చేసుకోమో అవి మళ్ళా తీసుకొస్తాం. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క ఆహ్, ఆలోచన వచ్చింది, ఎందుకొచ్చింది అనేది రాసుకోవాలి.
మా పిల్లలు కూడా చెప్తుంటారు, మా మమ్మీ నాకు ఇది గుర్తొచ్చింది అంటారు. ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఉట్టిగా ఎన్నో ఉన్నాయి, అవి గుర్తు రాలేదు, ఎందుకు గుర్తొచ్చింది ఒకసారి ఆలోచించు అని అంట. ఏమైనా నేర్పిస్తుందేమో మంచిది. ఓ యా, మంచిది నేర్పిస్తుందేమో. ఓకే. సో, ఆ రకంగా లేకపోతే ఇంకేదన్నా ఏమన్నా నీ భావాలు ఏమన్నా రాంగ్‌గా అనుకున్నావా? ఏమన్నా వాళ్ళని చూసి, ఓహ్! వీళ్ళెందుకు ఇలా చేశారని అనుకున్నావా? అప్పుడు నువ్వు దాన్ని సరిచేయి. కరెక్ట్ చేసుకో. పాపం వాళ్ళు కరెక్టే చేశారు. సో, అలా పాజిటివ్ మంచి భావాలనేది మనం సరి చేసుకోవడానికి. లేకపోతే నేనేమన్నా రాంగ్ అన్నాననుకో, వాళ్ళు చేస్తారు, లేదు లేదు మమ్మీ మంచిదే, అది ఈ రకంగానే వాళ్ళు చెప్తారు. కాబట్టి అంత బాగా మేము ఆహ్, ఈ సంస్కారాలు గూడా ఇది సంస్కారము, పాత సంస్కారము అని అనుకుంటా ఉంటాం. అది ఎప్పటి నుండో వస్తుంది. అందుకని ఇది వస్తుంది. దాని నుండి బయటపడొచ్చు అని. ఎప్పుడు ఆ భాషనే, ఈ ఆత్మ భాషనే మాట్లాడుకుంటూ ఉండాలి మనము. ఓహ్! సంస్కారాలు ఉన్నాయి గదా! వాసనలు ఉన్నాయి గదా! అలా మన మాటలు తీరు మార్చేస్తే అవి ఊరికూరికే మనకి మార్పు చెందడానికి అవి దోహదపడుతూ ఉంటాయి. ఓకే. సో, అర్థమైందా? ఇప్పుడు అంత సంస్కారాలు, బీజాలు మొలకెత్తుతూ ఉంటాయి. మంచి బీజాలు. చెడు బీజాలు కూడా మొలకెత్తుతూ ఉంటాయి. సో, చెడు వాటిని తీసేసి మంచి వాటిని పెట్టాలి. ఓకే. సో, చెడు బీజాలని ఏ రకంగా ఉండాలి? వాళ్ళని కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నాలో చెడు బీజాలు అన్నీ మంచి బీజాలు నేర్పించడానికి దోహదపడుతున్నాయి. ఓకే. సో, ఆ రకంగా మనము దాన్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేర్చుకొని వాటిని చక్కగా సాగదంపించేసాలి. ఓకే. నేను నేర్చుకున్నానమ్మా. ఓకే. ఇప్పుడు నీ దారిలో నువ్వు వెళ్ళు. అప్పుడు మనం నేర్చుకున్నాక ఏమైతది అది? అది మనలో ఉండదు. ఎక్కడా ఉండదు. సృష్టిలో కూడా ఉండదు. అది లైట్ అయిపోతది. కాంతిలా మారుతది. చైతన్య శక్తిలా మారుతది. ఓకే. ఈ కోపం ఉంది. కోపం పోయి ఎక్కడుంది? ఎక్కడన్నా మళ్ళా సృష్టిలో పోయి నువ్వు ప్రేమ అయితావా? లేదు. అదే కోపము అనేది ఒక పరిణామం చెందుతది. అంతే కదా! ఎనర్జీ చైతన్య శక్తి అనేది పరిణామం చెందుతుంది. ఒక రూపం నుండి ఇంకో రూపానికి. అంతేగాని దాన్ని అది పుట్టదు, గిట్టదు. అది ఏతుందో అంతే ఉంటది. కానీ దాంట్లో మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము దానికి థ్యాంక్ యూ, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నప్పటి నుండి మార్పు స్టార్ట్ అవుతది. అది చైతన్యవంతంగా మారిపోతది. ఓకే. సో, ఇవన్నీ ముసలితనం వచ్చినాక, మళ్ళీ మరణం అయినాక, మళ్ళీ దేహి ఇంకో రూపం దాల్చుకుంటూ ఉంటుంది. అందులో ఏముంది? కాబట్టి మనము ఒకవేళ చనిపోయినోళ్ళని కూడా ఏమన్నా నేర్చుకున్నామనుకోండి, వచ్చారు వాళ్ళు పోయారనుకోండి, అప్పుడు మనకు బాధేయదు. ఓకే. ఐ థింక్ లాస్ట్ టైం గూడా తెలుసుకున్నట్టున్నాము. ఎందుకు బాధవుతది అంటే, మనం వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాల్సింది నేర్చుకోము, వాళ్ళకి ఇయ్యాల్సింది ఇవ్వము. అప్పుడే సరి సమానంగా లేక బాధలైతూ ఉంటది. బాధెప్పుడొస్తదంటే అదే. ఈవెన్ మన చుట్టాలింటికి పోయినప్పుడు కూడా వచ్చేటప్పుడు మనకి చాలా బాధైతది. అయితుందనుకో, అంటే అక్కడ సరిగ్గా నువ్వు జీవించలేదు అక్కడ. పూర్తిగా జీవించాలక్కడ. ఉన్నోళ్ళతోని చాలా సంభాషణ చేసుకోవాలి, చక్కగా ఉండాలి. ఈ వాళ్ళకేం నేర్పియాలో నేర్పించాలి, వాళ్ళకేం నుండి తీసుకోవాలో నువ్వు తీసుకోవాలి. చక్కగా టైము మనం స్పెండ్ చేసినప్పుడు వస్తుంటే మనకు చాలా ఆనందంగా బాయ్ బాయ్ అంటాము. బాధ అనిపించదు. ఎందుకంటే అన్నీ చేయాల్సింది చేసేసాము. అదే చేయలేము. స్పెండ్ చేయకుండా మనమేదో ఓవర్ యాక్షన్ ఏసి అంత అమ్మ నాన్నలు నెగ్లెక్ట్ చేసి సినిమాలకు పోవడమో, ఫ్రెండ్స్ దగ్గరికి పోవడమో, యూనో అది ఎలా చేసేసామనుకోండి, అప్పుడు మనకు లోపట బాధేస్తూ ఉంటది. అయ్యో! మా అమ్మతోని ఉండలేదే నేను అని. ఎందుకు? ఉన్నప్పుడు వెళ్ళిందే చూడ్డానికి. మళ్ళీ అక్కడ ఎళ్ళినంక మళ్ళా మన అజ్ఞానమే గదా! సో, ఉన్నప్పుడు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. ఉన్న టైము ఇంకా మళ్ళా వేరే మన మాస్టర్‌తో స్పెండ్ చేసినప్పుడు అది చేయాలి, ఇది చేయాలి. ఓకే. అన్నీ చేసినప్పుడు తనకు కూడా హ్యాపీ అనిపిస్తది. అబ్బా! నా బిడ్డ వచ్చింది, కొడుకు వచ్చాడు, స్పెండ్ చాలా చేసింది. చాలా నేర్పించాలి. జ్ఞానం నేర్పించాలి వాళ్ళు. వాళ్ళు మనకి దేవునికి దగ్గరైతున్నప్పుడు కొన్ని బీజాలు మంచిగా వేసి, కొంచెం మొలకెత్తేటట్టు చేసి, లేకపోతే ఇప్పుడే జ్ఞానం వచ్చేసేటట్టు, ఎందుకంటే నువ్వెంత జ్ఞానిని కన్నావమ్మా నువ్వు అసలు. నువ్వే పెద్ద జ్ఞానివి, నువ్వే ధ్యానివి అని చెప్పి మనం వాళ్ళకి వాళ్ళ బాధలుంటాయి కదా! ముసలితనంలో కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా దూరం చేయాలి. ఈ మాటలతో దూరం అవుతాయి. ఓకే. బాధొచ్చినప్పుడల్లా ఇట్లా ధ్యానంలో కూర్చోండి అని. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఈ రకంగా మనకి ఇది పోయిన తర్వాత మళ్ళీ దేహము ఎలా పగలు రాత్రులు ఎలా ఉంటాయో ఆ రకంగా వస్తూ ఉంటుంది. పోతూ ఉంటాయి. బాగా మనము అనిపించాక మనకు బాధ ఉండదు. ఓకే. ఇప్పుడు పత్రి సార్ వచ్చారు. తను చేసేదన్నీ చేశారు. వాళ్ళెళ్ళిపోయినప్పుడు మనకంత ఏడుపు రాలేదు కదా! వచ్చింది బాధ. అయ్యో! మన గురువు గారు మన జీవితంలో లేరే అని. ఆ ఆనందముండే. ఎంత పంచిపోయారు, ఎంతమంది మాస్టర్‌లు చేశారు.
ఎంత మంచి జ్ఞానం ఇచ్చారు, ఎంత అభివృద్ధి చెందారు, దానికి నేను ఏమి ఇవ్వగలను అని మనకు అనిపించినప్పుడు నేను ఇప్పటి నుండి కంటిన్యూ చేస్తాను, నేను పత్రిజీనే అయితా అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. నేను ఇంకొక పత్రిజీ నా లోపంగా అవతారం చెందారు అని అనుకున్నాం అనుకోండి, పత్రిజీలా అయిపోతాము. అలాంటి పనులే చేస్తాము, అలాంటి మాటలే మాట్లాడతాము, అలాంటి బోధలే చేస్తాము. ఓకే, అలాంటి పిరమిడ్లే కట్టిస్తాము, శాంతి స్థాపన చెయ్యాలి. ఇక్కడ లేదు. ఎందుకు చేయాలి పిరమిడ్లు చెప్పండి? ఎందుకంటే అది చూడగానే మనం ధ్యానము, ఆ శాంతి అనేది గుర్తొస్తుంది. గుడులు ఉన్నాయి, గుడులకి ఎందుకున్నాయి? గుడులు వెళ్ళగానే దండం పెట్టాలి, దేవుడి మీద డిపెండ్ అవ్వాలి, దండం పెట్టాలి, అంతే. అదే గుర్తొస్తుంది. సో అందరు గుళ్ళకి పోగానే బాధలు పోతాయని అది పోతారు. అదే ధ్యాన స్థానాలు ఉన్నాయి అనుకోండి, పిరమిడ్లు, వాళ్ళందరికీ తెలుసు వెళ్ళగానే ధ్యానం చేసుకోవాలి. సో అందుకోసం ప్రతి ఒక్క విలేజ్లో ఒక గుడిని బట్టి, గుడి కాకుండా ఒక ధ్యాన కేంద్రం స్థాపించండి పక్కన. ఓకేనా? సో అందులో మనకి ఏమి గుళ్ళు ఏమి ఉండవు. ఓన్లీ ఆ పత్రిజీ వాక్యాలు, నీతి బోధలు, బుద్ధునివి, రామునివి, కృష్ణువి అవే ఉంటాయి. వెళ్తాం, చక్కగా చూసుకుంటాము, అవి చూస్తాము, అవి ఆ జ్ఞాన బోధలు చూస్తాము, మనకి కొంచెం జ్ఞానం తీసుకుంటాము, అవే ఉంటాయి. కాబట్టి ఎలాంటివి మనకి రావు. కాబట్టి అవి అవి స్థాపించండి, చిన్నదో పెద్దదో, ఏదో కొంచెం డొనేషన్స్ తీసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇవన్నీ దేహానికి సంబంధించినవే, వచ్చేటివి పోయేటివన్నీ కూడా పరిమితము. అపరిమితమైనది ఒకటే చైతన్య శక్తి, ఈ ఆత్మ. ఓకే, ఈ ఆత్మ, ఆ పరమాత్మ అనేదే చైతన్యము. అది ఎప్పటికీ పోదు, రాదు. ఓకే, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి అది మన స్వరూపము. కాబట్టి వెళ్ళిపోయినా కానీ మనము కొంచెం, అయ్యో చాలా బాగా నేను గడిపాను, నువ్వు నేర్పించావు, చాలా థ్యాంక్ యూ, నేను నీకు చెప్పాల్సింది ఏదో చెప్పాను, నేను చేసేదంతా నేను చేశాను అనేది ఒకలాంటి, ఓకే, అలా ఒకలాంటి మనకి ఒక ఆనందం కానీ, ఒక యూనో సమతుల్యం అనేది మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటి పనులు చేయండి. ఎవరైనా ముస్లిం వాళ్ళు ఉంటే మంచి బోధనలు బోధించండి. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి బీజాలు నెక్స్ట్ రాగానే ఆ బీజం ఎత్తేస్తుంది. ఓకే, సో ఎవరు చేశారు? ధీరుడు అనేవాడే ఇవన్నీ చేయగలడు. ఉట్టి ఆత్మజ్ఞాని రానివాడు చేయలేడు. ఓకేనా? సో మనము ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనమే తెలుసుకోవాలి. ఇంకా మనం కడుక్కునే స్థాయిలో ఉన్నామా, ఒకరికి పంచే స్థాయిలో ఉన్నామా? ఓకే, మనం దేహాన్ని, మనం మనసు మలినాన్ని కడిగే స్థాయిలోనే ఉంటే కడుక్కోవాలి. మరి ఇక ఫటాఫట్ కడుక్కోవాలి. ఎన్ని రోజులు? ఓకేనా? రోజు మన పురోగతి చూపించాలి, ప్రోగ్రెస్ చూపియాలి. కాబట్టి ఈ ధీరుడు ఎలాంటి మోహాన్ని అంటే అటాచ్మెంట్ని పొందడు. ఎందుకంటే అందరూ ఒకటే, వసుదైవ కుటుంబం అయిపోతారు అప్పటికి వాళ్ళకి. సో వసుదైవ కుటుంబం అయినాక ఇంకా దేన్ని అటాచ్ చేస్తావు, ఏం అటాచ్ చేస్తావు? అంత ఇల్లులు నావే. ఇప్పుడు ఏ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు నన్ను సాధారణంగా నన్ను స్వాగతించి నాకు ఫుడ్ పెట్టలేరా చెప్పండి? అవునా కదా? ఆ రకమైన ఆలోచన వస్తుంది నాకు. ఇప్పుడు అందరూ నా వాళ్ళే. నేను ఇప్పుడు ఉన్న మాస్టర్ నేను వస్తున్నాను అని అంటే, మేడం మా ఇంటికి రండి అంటే నాకేం తక్కువ చెప్పండి? ఏ ఇల్లు తక్కువ? అలాగే పత్రిసర్గడు ఎప్పటికీ అందరూ మనవాళ్లే అనుకునేవాళ్ళు. కాబట్టి మనవాళ్లే అన్నప్పుడు మనకు బాధలు ఉండవు, భయాలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా నా మాస్టర్స్ ఉన్నారు నాకు. నేను ఇప్పుడు గౌరవంగా చెప్తుంటాను, గర్వంగా మా పిల్లలకి. నేను ఎక్కడికి వెళ్ళినా మన మాస్టర్స్ ఉన్నారు. చైనాకి వెళ్ళు, దుబాయ్కి వెళ్ళు, ఢిల్లీకి వెళ్ళు, హైదరాబాద్కి వెళ్ళు, ఎక్కడున్నా మన మాస్టర్స్ ఉంటారు. మనం బయటకి ఎక్కడికి ఉండాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గరే ఉండొచ్చు చక్కగా. ఎందుకంటే వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది మనం వెళ్తే. మనం అందం వాళ్ళంటే మనకు ఆనందము, మనమంటే వాళ్ళకి ఆనందము. అంతే కదా ఫ్రెండ్స్? అలా అలా మనము వసుదైవ కుటుంబాన్ని ఏర్పరుస్తున్నాము. సో కాబట్టి ఎప్పుడు మనము ఈ మనిషి ఏడుస్తున్నాడు అంటే ఆనందాన్ని, ఆనంద బాష్పాలే వెదజల్లుతాడు. ఓకే, ఎప్పటికీ తటస్థంగా ఉంటాడు. ఓకే, తన యొక్క పని ఏంటి, ముందు చేసే పని ఏంటి, ఆ పనే గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా చివరి వరకు, మరణం వరకు కూడా అదే బాటతో ఉంటూ అలా నవ్వుతూ గడిపిస్తూ ఉంటాడు అనేది ఈ ఈ శ్లోకం యొక్క భావన. ఓకే ఫ్రెండ్స్, సో
సో ఇదంతా ఈ మార్పులన్నీ శరీరానికే మాత్రమే. ఈ గుణాలు కూడా ప్రకృతివే. ప్రకృతి నశిస్తూ ఉంటుంది. పురుషుడు ఎప్పటికి ఉంటాడు. ఓకే. సో దానికి ప్రకృతిని అంత మార్పులు చేస్తూ ఉంటుంది. అంటే ఆ చైతన్య శక్తే కదా! శక్తి అనేది మార్పు చెందుతూ ఉంటది. డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే పురుషుడు తటస్థంగా ఒక దగ్గర ఉంటాడు. సో మనము 2 కలుగున్నాము. మనం పని చేయాలి, తటస్థంగా ఉండాలి కాబట్టి ఆ 2 చేస్తుంటాం. ఆ 2 సరి సమానంగా చేయాలి. టూ మచ్ పని చేసినా మనకి బాధలే. టూ మచ్‌కి ఒకటే దగ్గర కూర్చున్నా బాధలే. ఎందుకంటే మనం ఈ శరీరం దాల్చుకొని ఉన్నాము. ప్రకృతి, పురుషుడు స్వరూపం తీసుకొనొచ్చాం కాబట్టి. 2 కూడా సరి సమానంగా మనము చేయాలి. పనులు చేయాలి, అదే రకంగా ధ్యానము చేయాలి. కాబట్టి రాత్రంతా మనం ధ్యానం చేయడానికి ఉపయోగించుకుంటాము. పగలంతా పని చేయడానికి ఉపయోగిస్తాము. సో మనకు పగలు, రాత్రి అనే భేద లేదు, తేడా లేదు. 2 ఒకటే. వాటి నుండి పగలు, రేయి నుండి అతీతంగా వెళ్ళిన వాడే ఏ ధ్యాని, ఏ యోగి. ఓకే ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనము పని చేసుకుంటూ, మనకి స్వరూపం తెలుసుకుంటూ వెళ్తే మనము సరే శరీరము మనం ధర్మం చేయడానికొచ్చాము. శరీరంతోనే కదా మనం ఏ పని చేయాలన్నా ఈ శరీరము, మనసు, బుద్ధి కాబట్టి మనసును కూడా చక్కగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక దేవాలయంలా మార్చుకొని, మంచి గుణాలు తెచ్చుకొని, ఫస్ట్ దైవీ గుణాలు తెచ్చుకొని, దైవీ కార్యక్రమాలు చేసి, తర్వాత ఆ దైవీ గుణాలు కూడా దాని అతీతంగా పోయి గుణాతీత స్వరూపముకు చేరుకుంటాము. అదే మన ఆత్మస్వరూపము. అదే అహం బ్రహ్మాస్మి. అదే తత్వమసి. అదే సోహం. ఓకేనా? ఆ మహావాక్యాలు తెలిసి ఉంటాయి కదా మీకంతా. కాబట్టి అలాంటి వాళ్ళు దుఃఖించరు. ఓకే ఫ్రెండ్స్. సో ఇది దీని యొక్క ఈ రోజుతో మనము ముగిద్దాము. ఈ 2 శ్లోకాలతోని. చాలా డీప్‌గా, లోతుగా ఉన్నాయి కాబట్టి మనము 2 శ్లోకాల కంటే ముందు వెళ్ళలేకపోతున్నాము. ఓకేనా? సో బట్ మీరందరూ చక్కగా అటెండ్ అయ్యి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ పత్రిజీ యొక్క బోధనలు నాకెంతో లోపట్ల అసలు నాకు చాలా, చాలా ప్రేమమైనవి. ఇవన్నీ ఎందుకో ఫస్టు అసలు వచ్చినప్పటి నుండి కూడా తన బోధనలు గానీ, తన మాటలు గానీ, ఎంతో లోపట చాలా డీప్‌గా నాకు తగిలాయి. సో, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అబ్బో! పత్రిజీ వెళ్ళు, చెయ్యి పనులు అని చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అందరికీ ఆత్మాభివందనాలు అగైన్. అండ్ మీరందరూ చక్కగా విన్నందుకు నాకు చాలా ధన్యవాదాలు.